శుభోదయం. నేటి పంచాంగం శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము కృష్ణపక్షము. తిథి నవమి రాత్రి 7:48 వరకు, తరువాత దశమి. వారము శుక్రవారము. నక్షత్రము చిత్త సాయంత్రం 4:38 వరకు, తరువాత స్వాతి. యోగము సుకర్మ తెల్లవారుజామున 4:28 వరకు, తరువాత ధృతి. కరణము తైతుల ఉదయం 9:05 వరకు, తరువాత వనిజ. శుభ సమయము ఉదయం 10 గంటల నుండి 10:30 వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు. దుర్ముహూర్తము ఉదయం 8:24 నుండి 9:12 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:24 నుండి 1:12 వరకు. వర్జము రాత్రి 10:46 నుండి 12:27 వరకు. రాహుకాలము 10:30 నుండి 12 గంటల వరకు. సూర్యోదయము ఉదయం 6:20 సూర్యాస్తమయము సాయంత్రం 5:34 బ్రహ్మముహూర్తము ఉదయం 5:11 నుండి 5:59 వరకు. ప్రదోషకాలము సాయంత్రం 5:55 నుండి 8:29 వరకు. ఇవాళ లలితా సహస్రము, మహాలక్ష్మి స్తోత్రములు వంటివి చదువుకోవడం వల్ల ఉత్తమ ఫలితం లభిస్తుంది. ఇక జ్ఞానబోధలో ప్రస్తుతం మనం ఉంటున్న కాలపరిణితి ఏంటి అనేది చూద్దాం. ద్వితీయ పరార్థే అంటాం కదా, అంటే 51వ మహాబ్రహ్మ కల్పంలో మొదటిదైన అని అర్థం. శ్వేతవరాహ కల్పే అంటే కశ్యప బ్రహ్మకల్పం అన్నమాట. శ్వేతవరాహ కల్పంలో అని. సప్తమే వైవస్వత మన్వంతరే అంటే 7వ మన్వంతరంలో ఉన్నాము. అష్టావింశతితమే అంటే 28వ మహాయుగములో, కలియుగే అంటే కలియుగములో. ఇవి మనము సంకల్పంలో చెప్పుకునే కాలపరిణితి. ఇక్కడ కృత త్రేత ద్వాపర యుగములు గడిచిన తరువాత కలియుగము. ప్రథమ పాదే అంటే 4 పాదాలలో ప్రథమ పాదము అని అర్థం. నేటి మాట. జ్ఞానంతో చెప్పేవాడి మాట కన్నా అనుభవంతో చెప్పేవాడి మాట ఖచ్చితమైన ప్రమాణం కలిగి ఉంటుంది.